విద్యుత్ ప్రమాదాలపై ఉప ముఖ్యమంత్రి సమీక్ష. హైదరాబాద్లో విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలన్న ఆదేశం. నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలన్న భట్టి విక్రమార్క. ఉపరాష్ట్రపతి ఎన్నిక బరిలో ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు ప్రతిపక్షాలు మద్దతివ్వాలన్న ప్రధాని మోదీ. సైద్ధాంతిక పోరాటంగానే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని పోటీకి దింపామన్న విపక్షాలు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. రాజస్థాన్ కోటాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం. కటక్ భువనేశ్వర్ మధ్య 6 లైన్ల రింగ్ రోడ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం. మైనింగ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. మైనింగ్ రంగంలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో సవరణలు తీసుకొచ్చినట్టు కిషన్ రెడ్డి వెల్లడి. ఆసియా కప్కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపిక. తెలంగాణలో రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం. ఆసిఫాబాద్ జిల్లాకు రెడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ.